హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో నేను మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ తోటి నేను ఒక కోఆర్డ్ సెట్ కుట్టిన కదా, అందులో మిగిలిన ఫ్యాబ్రిక్ ఇంకా కొంచెం మిగిలిందన్నమాట. ఒక 2 మీటర్స్ కంటే కొంచెం తక్కువనే ఉంది. దాంట్లో నేను ఒక టాప్ కుట్టబోతున్నా. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, అయితే మంచిగా అర్థమవుతుంది. ఈజీగా ఉంటుంది బాగా, అంటే మంచిగా చిన్న చిన్న టిప్స్ తోటి ఫాలో అయితే తొందరగా అర్థమైపోతుంది మీకు. అండ్ ఇందులో నేను లైనింగ్ యూజ్ చేస్తలేను, కొంచెం పర్లేదు బాగానే ఉంది, డైలీ యూస్కి అయితే బాగుంటుంది అనేసి ఇందులో లైనింగ్ యూజ్ చేస్తలేను నేను. కొంచెం థిక్గానే ఉంది ఫ్యాబ్రిక్. అయితే ఇందులో నేను ఇప్పుడు షోల్డర్కి ఎంత తీసుకుంటున్నానో సేమ్ ఆర్మ్ డౌన్కి కూడా అంతే తీసుకుంటున్నాను. షోల్డర్ డౌన్ కొంచెం 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ చేసుకోవాలి. 3 ఇంచెస్ నెక్ పెడుతున్నా అండ్ 3.5 ఏమో షోల్డర్కి యూజ్ చేసిన. సేమ్ అవి రెండు కలిపి 6.5 అవుతుంది కదా, సేమ్ దాన్ని నేను షోల్డర్ డౌన్కి వేసిన అండ్ రౌండ్ తీసుకున్నాం మనం ఆర్మోల్ దగ్గర రౌండ్. అర్థమవుతుంది కదా, ఈజీగానే ఉంటుంది. కొంచెం నార్మల్గా కుట్టొచ్చిన వాళ్ళకైతే కట్ చేసుకోవడం చాలా ఈజీ. అండ్ ఇట్లా మిగిలిపోయిన ఫ్యాబ్రిక్స్ తోటి ఇంకా చిన్న చిన్న టాప్స్ లేదా పెప్లం టాప్స్ అట్లా మనం ఏదో ఒకటి కుట్టుకోవచ్చు. అందుకనే అట్లా ఐడియా ఉంటుంది అనేసి ఇట్లా ఒక టాప్ కుట్టి చూపిస్తున్నా నేను. అండ్ మన మెజర్మెంట్స్ ప్రకారం మన ఎంత అయితే ఉంటుందో ఫుల్ మెజర్మెంట్స్, మన బాడీ ఫుల్ మెజర్మెంట్స్, దానికి మనం బై 4 వేసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ మన కట్స్ ఉంటాయి కదా, వెస్ట్ లైన్ దగ్గర మన కట్స్ వస్తాయి కదా నార్మల్ టాప్కి, ఆ టాప్ కోసం అనేసి నేను 14 తీసుకొని అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. అండ్ మిగతా మెజర్మెంట్స్ దగ్గర 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నేను దీనికి కొంచెం హై నెక్ లా పెడుతున్నా, ఫ్రంట్ బ్యాక్ రెండు. ఫ్రంట్ కూడా కొంచెం పై వరకే వస్తుంది, అందుకని నేను 3 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను నెక్ లెంత్ వచ్చేసి. అండ్ బ్యాక్ జస్ట్ 1.5 or 2 అంతే తీసుకున్నా. అండ్ మనం హిప్ దగ్గర మనం ఎంతైతే మెజర్ చేసుకున్నామో దానికి 1 సెంటీమీటర్ యాడ్ చేసి సేమ్ ఇట్లా నేను ఎట్లయితే చూపిస్తున్నానో అట్లా మార్కింగ్ వేసేసుకోవాలి. అట్లా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మనం కట్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ ఒక చిన్న మార్కింగ్ వేసుకుంటే కొంచెం ఇట్లా లైన్ లాగా మనం కట్ వేసుకోవడానికి తర్వాత స్టిచ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. అండ్ మనం ఎట్లయితే మార్కింగ్ వేసుకున్నామో అట్లనే కట్ వేసేసుకోవాలి డ్రెస్ మొత్తాన్ని. అండ్ ఆర్మోల్ దగ్గర కూడా అట్లా మంచిగా రౌండ్ కట్ వేసేసుకోవాలి, లేకపోతే మనం ఎట్లయితే కట్ వేస్తామో కుట్టినప్పుడు కూడా మనకు అదే షేప్ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ వేసేసుకోవాలి. అండ్ మీ కింద కొంచెం ఇంకా వెడల్పు కావాలి, మాకు అట్లా స్ట్రేట్ వద్దు అనుకుంటే ఇంకో 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకొంచెం వెడల్పు వస్తుంది మీకు టాపు. అండ్ నెక్ వచ్చేసి నేను ఇట్లా సపరేట్ చేసుకొని కట్ వేసేసుకుంటున్నాను. నేను ఫ్రంట్ మాత్రమే మార్కింగ్ వేసుకున్నా కదా, ఫ్రంట్ కట్ వేసేసుకొని అండ్ మనం షోల్డర్ దగ్గర నేను ఒక చిన్న మార్క్ వేసుకున్నా కాబట్టి దాన్ని బట్టి నేను హై నెక్ కట్ వేసేసుకుంటున్నా బ్యాక్ సైడ్కి. అండ్ ఇప్పుడు హ్యాండ్స్కి ఏమో డబుల్ ఫోల్డ్ వేసేసుకోవాలి. మనం నార్మల్గా హ్యాండ్స్కి డబుల్ ఫోల్డ్ వేసుకుంటాం కదా 4 ఫోల్డ్, అట్లా ఫోల్డ్ వేసుకున్న తర్వాత కింద స్ట్రేట్ లైన్ కట్ వేసేసుకోవాలి. స్ట్రేట్ ఉందా లేదా ఫ్యాబ్రిక్ అనేది చూసుకొని హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 10 తీసుకుంటున్నా, ఎందుకంటే మనం కింద డబుల్ ఫోల్డ్ వేస్తాం, ఇందులో లైనింగ్ లేదు కదా. లైనింగ్ కూడా వేసుకోవచ్చు, అయితే బాగా రోజులు ఆగుతుంది, కాకపోతే నేను యూజ్ చేయలేదు. మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోవచ్చు లైనింగ్, కానీ వేసుకుంటే కూడా బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా వస్తాయి మనకి డ్రెస్. అండ్ నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అంత తీసుకొని ఆర్మ్ హోల్ ఏమో రౌండ్ నేను 3 సెంటీమీటర్స్ ఆర్మ్ హోల్ డౌన్ తీసుకొని షేప్ వేసుకుంటున్నా హ్యాండ్ది. అట్లా షేప్ వేసుకున్న తర్వాత దానికి కూడా 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి సేమ్ మనం హ్యాండ్ లూజ్ హ్యాండ్ లెంత్ ఎంత అవుతుందో అట్లా సేమ్ మార్కింగ్ వేసేసుకొని కట్ వేసేసుకుంటున్నా. సేమ్ అట్లా మార్కింగ్ ఎట్లయితుందో అట్లనే కట్ వేసేసుకోవాలి. 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను, బాడీ పార్ట్కి కూడా సేమ్ అంతే తీసుకున్నాను. ఓన్లీ మనం ఖర్చు పెట్టుకుంటాం కదా సైడ్స్కి కట్స్, అక్కడ మాత్రమే 1 సెంటీమీటర్ తీసుకోవాలి, అయితేనే మంచి షేప్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను మార్క్ వేసుకుంటున్నా, మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా హ్యాండ్, అది దానికోసం 1/2 ఇంచ్ కొంచెం కట్ వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ దగ్గర ఇట్లా ఫోల్డ్ వేసేసుకొని కట్ వేసుకోవాలి, అయితే తొందరగా అయిపోతుంది. అండ్ నేను ఒకటే స్టిచ్ చేస్తలేను, కిందికి లాస్ట్కి కూడా ఇంకో స్టిచ్ చేస్తాను నేను, అయితే మస్తు నీట్గా కనిపిస్తుంది మనకి, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇట్లా డబుల్ స్టిచ్ చేసుకుంటే, సింగిల్ స్టిచ్ చేసుకుంటే అంత బాగోదు, అందుకనే నేను ఎప్పుడైనా సరే ఇట్లా డబుల్ స్టిచ్ ప్రిఫర్ చేస్తా.
సో మీరు కూడా నచ్చితే డబుల్ స్టిచ్ ఒకసారి ట్రై చేయండి మీరు ఒకవేళ చేయకుంటే. అండ్ సేమ్ 2 హ్యాండ్స్ని కూడా మనం అట్లనే స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త కొత్త అవుట్ఫిట్స్ కోసం. అండ్ ఇంకా మీషోలో ఇట్లా నేను కొన్ని తీసుకున్న ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇది నేను కుట్టేది కూడా మీషోలో తీసుకున్న ఫ్యాబ్రికే. ఇంతకుముందు దీంతో నేను ఒక పెప్లమ్ టాప్ అండ్ ప్లాజో ప్యాంట్ కుట్టిన, అందులో మిగిలిన ఫ్యాబ్రికే ఇది. సో ఇంకా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అవిటితోటి కూడా వస్తాయి మీకు మంచి మంచి అవుట్ఫిట్స్. సో చూడండి నా వీడియోస్, నచ్చితే లైక్ షేర్ చేయండి. అండ్ ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మన నెక్ అన్నమాట. నెక్ని మనం నెక్ పట్టి పెట్టి ఇట్లా కుట్టేసుకోవాలి, వేరే క్లాత్ యూజ్ చేసి కుట్టేసుకోవాలి. నెక్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 2 షోల్డర్స్ అన్నమాట, షోల్డర్స్ జాయింట్ వేసేసుకోవాలి. ఇది మనకు కరెక్ట్ కొంచెం ఇట్లా నెక్కి కొంచెం కిందికొని వస్తుంది అంతే, ఎక్కువ డీప్ ఏం రాదు నెక్. కాకపోతే బాగుంటుంది ఇలాంటి ప్రింట్కి కొంచెం ఇట్లా హై నెక్లా ఇట్లా పెట్టుకుంటే. మనం మరీ డీప్గా పెట్టేసుకుంటే బాగోదు అంతా, అందుకనే నేను ఇట్లా ట్రై చేసిన ఒకసారి ఎట్లుంటుందా అని. కానీ పర్లేదు బాగానే వచ్చింది. సేమ్ అట్లనే కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ వేసుకోవాలన్నమాట. అండ్ హ్యాండ్స్ మనం ఆల్రెడీ కుట్టేసుకున్నాం కదా కిందికి, ఆ హ్యాండ్స్ని ఇక్కడ మనం రైట్ సైడ్ పైన అంటే ఫ్రంట్ రైట్ సైడ్ ఉంటుంది కదా, రైట్ రాంగ్ సైడ్ ఇట్లా నేను ఎట్లయితే పెడుతున్నానో సేమ్ అట్లనే పెట్టేసుకొని 2 సైడ్స్ హ్యాండ్స్ కూడా అట్లనే కుట్టేసుకోవాలి. అండ్ మనకి ఫ్రంట్ బ్యాక్ ఇట్లా నేను కొంచెం లోతు తీసిన కదా, అది చూసుకొని కుట్టేసుకోవాలన్నమాట. లేకపోతే మనకి కొంచెం లాగినట్టు అనిపిస్తుంది హ్యాండ్, ఎందుకంటే మనం ముందే కట్టేసేసుకున్నాం కదా. అండ్ దీనికి మనం 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి దీన్ని ఎక్కువ మనం మెజర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 2 సెంటీమీటర్స్ క్లాత్ వదిలేసి స్టిచ్ చేసుకుంటూ, ఇక్కడ నేను ఖర్చు కోసం కొంచెం పెట్టిన 2 కట్స్ కోసం అక్కడ వరకు క్లాత్ అంటే అక్కడ వరకు మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. సేమ్ 2 సైడ్స్ కూడా అంతే స్టిచ్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అక్కడ నుంచి అట్లా మన నడుము దగ్గర వరకు సేమ్ అంతే స్టిచ్ చేసేసుకోవాలి. బాగా ఉంటాయి, ఈజీ ఉంటుంది, మనం కుడుతూ పోతే తొందరగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి, తొందరగానే వచ్చేస్తుంది. అండ్ మనం కుట్టుకుంటే మనకు కూడా కొంచెం మంచి ఐడియా ఉంటుంది కదా, ఇంకా కొత్త కొత్త అవుట్ఫిట్స్ కుట్టాలనేసి, అందుకని అన్నమాట. సో ట్రై చేయండి, ట్రై అయిన వాళ్ళు ఉంటే మీ దగ్గర మిషన్ ఉంటే, లేకుంటే ఒక చిన్న మిషన్ అయినా సరే తెచ్చుకోండి. ఒక 1 అవర్ 2 అవర్స్లో కుట్టేసుకోవచ్చు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. మనకు బయట కాస్ట్ ఎంత ఉన్నాయో తెలుసు కదా, అందుకనే మీకు కూడా ఒక ఐడియా ఉంటుందనే చెప్తున్నా అంతే. సో ట్రై చేయండి, చేయని వాళ్ళైతే. సేమ్ అట్లానే మనం 2-3 స్టిచెస్ చేసేసుకోవాలన్నమాట సైడ్స్కి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ కోసం ఫోల్డ్ వేసేసుకోవాలి. అట్లా సేమ్ నేను ఎట్లయితే చూపిస్తున్నానో అట్లనే ఫోల్డ్ వేసేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి ఆ ఫోల్డింగ్ మీద నుంచి వెళ్ళి. తర్వాత లాస్ట్కి మనం డబుల్ స్టిచ్ చేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు సింగిల్ స్టిచ్ చూపిస్తున్నా మీకు, ఎందుకంటే అంత బాగా లెంత్ అయిపోతుంది వీడియో ఈ చిన్న టాప్కే ఇంతసేపా అని, అందుకనే నేను ఎక్కువ ఏం చూపిస్తలేను. సో మీకు అర్థమైపోతుంది ఎక్కడి నుంచి ఏది ఎట్లా కుట్టాలనేసి చూస్తూ పోతే. ఈ బేసిక్ టిప్స్ అన్నమాట, ఇట్లా తొందరగా అయిపోతుంది ఇట్లా కుట్టేసుకుంటే. సేమ్ నేను ఎట్లయితే ఫోల్డ్ వేస్తున్నానో డబుల్ ఫోల్డ్ అట్లా వేసేసుకొని మనం కట్స్ వరకే కుట్టుకున్నాం కదా పైన మన లూజు, అక్కడి వరకు వచ్చేసిన తర్వాత మెషిన్ ఇట్లా స్టాప్ చేసేసి మళ్ళీ సైడ్కి తిప్పేసుకోవాలి. ఇటు సైడ్ మనం కొంచెం క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా సేమ్ అట్లనే మనం ఇప్పుడు ఎట్లయితే ఫోల్డ్ వేసుకుంటూ వచ్చినామో సేమ్ దాన్ని కూడా అట్లనే ఫోల్డ్ వేసేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. అట్లా కుట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ లాస్ట్ కింది కూడా అంతే కుట్టేసుకోవాలి, కింద మనకు ఉంటుంది కదా సెకండ్ సైడ్, ఇంకో సైడ్ కూడా అట్లా కుట్టేసుకొని కింద కుట్టేసుకుంటే అయిపోతుంది డ్రెస్ ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది. మస్తు సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంది కదా. సో ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఈజీ అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో, బాయ్ బాయ్.